అక్క చెల్లెళ్ళు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అక్క చెల్లెలు అయిన వారిని చంపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆస్తులు దొంగిలించిన వాళ్ళు ఉంటారు. ప్రేమ లేని వారికి ఇవన్నీ ఉంటాయి. ప్రేమ ఉన్న వారికి ఇవేవి ఉండవు. అందరూ అన్నీ మరిచి ప్రేమతో సహోదరులు సహోదరులు నడుచుకుంటారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనే ఒకే ఒక మాటలో ఇమిడి ఉంది. ఈ తప్పు చేయకుండా ఉండాలంటే నువ్వు అందరినీ ప్రేమించి ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. ప్రేమ ఉన్నదనుకోండి, ఎదుటి వాళ్ళకి పొరుగువారు ఎవరైనా సరే వాళ్ళు మన రక్త సంబంధులు కాదు, అయినా వాళ్ళకు కూడా హాని చేయకూడదు. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. వాళ్ళ ఏళ్ల తప్పుగా ప్రవర్తించదు ప్రేమ. కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. బైబిల్ నువ్వు తప్పకుండా మీరకుండా బ్రతుకుతున్నావు అంటే అది ప్రేమ, నీలో ఉన్న ప్రేమ. ఆ ప్రేమ కలిగి నువ్వు జీవిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నట్టే అన్నాడు. ధర్మశాస్త్రం అంటే చట్టం, కొత్త నిబంధన అయినా కావచ్చు, పాత నిబంధన అయినా కావచ్చు. కనుక ప్రేమ కలిగి ఉండటం వలన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు అవుతాం.